తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన దొంగను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి వివరాలు వెల్లడిస్తూ, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కి చెందిన సన్నిధి ఆంజనేయులు రోజువారీ కూలీగా పనిచేస్తూ వచ్చే ఆదాయంతో జల్సాలు చేసేవాడు. తన జల్సాలకు తన ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంట్లో 5 గ్రాముల బంగారం, 61 గ్రాముల వెండి ఆభరణాలు, 60,000 రూపాయల నగదును చోరీ చేశాడు. నిందితుడు గతంలోనూ పలుమార్లు చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బుధవారం మరోమారు చోరీ చేసేందుకు హంటర్ రోడ్లోని సిఎస్ఆర్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అనుమానంగా అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు.